హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మీరు ఇన్వెస్టింగ్ జర్నీ చేద్దాము అని మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టరో మీకు ఐడియా ఉండాలి. అండ్ ఇన్వెస్టింగ్ చేద్దాము అనుకున్నప్పుడు బ్లైండ్గా జస్ట్ స్టాక్స్ని ఏదైతే మనకి న్యూస్లో హైప్ వస్తుందో ఆ స్టాక్ని కొనేయడం, అండ్ ఒకవేళ అది కనుక కిందకు వస్తే దాన్ని మళ్ళీ యావరేజ్ చేసుకుంటూ పోవడం, ఇది కాదు ఇన్వెస్టింగ్. సో ఇన్వెస్టింగ్ చేసే ముందు మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టరో మనకి తెలిసి ఉండాలి. బికాస్ మనం ఎంత రిస్క్ తీసుకోవాలి, మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాము, అండ్ మన కరెంట్ పోర్ట్ఫోలియోలో ఏదన్నా ఇంబ్యాలెన్స్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం ఎలా, ఈ విషయాలన్నీ మనకి తెలియాలి. అంటే మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టరో మనకి తెలుసున్నప్పుడు మనం కొంత స్ట్రాంగ్గా మన ఇన్వెస్టింగ్ జర్నీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ జర్నీస్ గురించి తెలుసుకుందాం. అండ్ జనరల్గా స్టాక్స్ని మనం గమనించినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ అవైలబుల్గా కనిపిస్తాయి. అవే గ్రోత్ స్టాక్స్, మొమెంటమ్ స్టాక్స్ అండ్ వాల్యూ స్టాక్స్. అండ్ ఈ 3 రకాల స్టాక్స్ గురించి అండ్ వాటి ఇన్వెస్టింగ్ గురించి ఎలా చేయాలి అనే డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీరు కనుక గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ గ్రోత్ స్టాక్కి సంబంధించి మనం కొన్ని కీ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. లైక్ అక్కడ కంపెనీలో ఏ ప్రోడక్ట్ అన్నది రన్ అవుతుంది, అండ్ ఆ ప్రోడక్ట్కి సంబంధించి ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉంటున్నాయి, అండ్ మార్కెట్ షేర్ని ఎంత త్వరగా అది క్యాప్చర్ చేస్తుంది, విజనరీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఈ విషయాల్ని ఫోకస్ చేయడం ద్వారా అండ్ మనం టెక్నికల్స్ని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ROE అండ్ ROCE గ్రోత్ అన్నది గ్రేటర్ దాన్ 50% ఉంటూ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ అన్నది గ్రేటర్ దాన్ 15%. అంటే మనకి అప్రాక్సిమేట్గా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు 15% గ్రోత్ అన్నది సేల్స్లో అండ్ నెట్ ప్రాఫిట్లో చూసినప్పుడు మనం దాన్ని గ్రోత్ స్టాక్ కింద కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో అనేది లెస్ దాన్ 1గా ఉండాలి. దీని అర్థం మనకి కంపెనీ యొక్క డెట్ రీపేమెంట్ ఎబిలిటీ అనేది కొంత స్ట్రాంగ్గా ఉందని మనం ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతూ ఏదన్నా స్టాక్ కనుక మనకి అవైలబుల్గా ఉంటే మనం ఆ పర్టికులర్ స్టాక్ని గ్రోత్ స్టాక్ కింద కన్సిడర్ చేసి మనం గ్రోత్ స్టాక్లో ఇన్వెస్టింగ్ ద్వారా ఏదైతే మనకి PE రేషియో అనేది కొంత ఎక్కువగా అవైలబుల్గా ఉన్నా మనం అలాంటి స్టాక్స్లో ఎంటర్ అవ్వడానికి, అండ్ ఒకవేళ అది ఎంటర్ అయినా సరే మనం అది కొంత ప్రాఫిటబిలిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బికాస్ మార్కెట్స్కి ఎప్పుడు కావాల్సింది ప్రోడక్ట్, అండ్ ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అండ్ దానికి సపోర్టింగ్గా మనకి మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్స్ మాట్లాడుతున్నాయో అలాంటి టైంలో స్టాక్ అనేది కొంత గ్రోత్ చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతున్న స్టాక్స్ మొత్తాన్ని మనం గ్రోత్ స్టాక్స్ అని అంటాము. అండ్ ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఇలాంటి టెండెన్సీతో ఉండి అండ్ ఇలాగా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటారో ఈ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్ని మనం గ్రోత్ ఇన్వెస్టర్గా చెప్పుకుంటాము. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మొమెంటమ్ స్టాక్స్. సో ఈ మొమెంటమ్ స్టాక్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఒక వాల్యూమ్స్ అనేవి కంటిన్యూస్గా ఒక స్టాక్లో ఉంటాయో అండ్ ఆ పర్టికులర్ స్టాక్లో వాల్యూమ్స్తో పాటు 50 and 200 మూవింగ్ యావరేజెస్ కిందకి రావడానికి కూడా ఆ స్టాక్ కనుక డౌట్ఫుల్గా ఉంటే అలాంటి స్టాక్స్ని మనం ఈ మొమెంటమ్ పికింగ్ కోసం చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి స్టాక్స్లో మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అన్నది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ మొమెంటమ్ స్టాక్స్లో ఇన్వెస్టింగ్ మనం చేస్తున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. లైక్ మనం ఏదైతే స్టాక్లో ఎంటర్ అవుతున్నామో ఆ స్టాక్లో హ్యూజ్ మొమెంటమ్ని మనం చూస్తున్నామో అండ్ 50 and 200 మూవింగ్ యావరేజెస్ పైనే అది ట్రేడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మొమెంటమ్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏవైతే స్టాక్స్ కొంత స్ట్రాంగ్ మొమెంటమ్తో విత్ స్ట్రాంగ్ వాల్యూమ్ బ్రేక్ అవుతూ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుందో అలాంటి స్టాక్స్ని మనం మొమెంటమ్ స్టాక్స్ కింద చెప్పుకోవచ్చు. అండ్ మీరు కనుక మొమెంటమ్ ఇన్వెస్ట్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీకు ఎగ్జిట్ స్ట్రాటజీ అన్నది తెలిసి ఉండాలి. బికాస్ వన్స్ మనం ఎంటర్ అవడమే మన చేతిలో ఉంటుంది. అండ్ ఒక ఫైన్ డే ఏదన్నా నెగిటివ్ న్యూస్ వస్తే మనం దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఒక ప్లాన్ మన దగ్గర ఏదన్నా ఉందా, అండ్ ఆ న్యూస్కి సంబంధించినంత వరకు అది టెంపరీ న్యూసా, పర్మనెంట్ న్యూసా, అండ్ ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలి అంటే మనం దేని బేసిస్ మీద ఎగ్జిట్ అవుతామో, అండ్ రీఎంట్రీ అనుకుంటే ఎలా రీఎంటర్ అవుతాము అన్న విషయాలు మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం మొమెంటమ్ స్టాక్స్లో ఇన్వెస్టింగ్ అని చేయగలుగుతాము. అండ్ ఇలాంటి స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ మొత్తం మీ దగ్గర ఉంటే మనం మొమెంటమ్ ఇన్వెస్టర్గా మాట్లాడుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యూ స్టాక్. అండ్ వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ట్రెడిషనల్ బిజినెసెస్లో ఉంటూ క్యాష్ ఫ్లో అన్నది ఆ కంపెనీకి ఉంటూ ఉన్నప్పుడు ఒకవేళ ఇన్వెస్టర్స్ కనుక ఆ స్టాక్స్ని పిక్ చేస్తే వాటిని మనం వాల్యూ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రెడిషనల్ బిజినెస్ లైక్ ఒక రిటైల్ స్టోర్ ఉంది అండ్ దీంట్లో గ్రాసరీసే అమ్ముతుంది అండ్ ఆ స్టాక్కి సంబంధించినంత వరకు ఆ పర్టికులర్ కంపెనీకి కొంత బ్రాండ్ వాల్యూ అన్నది ఉన్నది
అండ్ ఈ బ్రాండ్ వాల్యూని బేస్ చేసుకొని దాంట్లో క్యాష్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. సో ఇలా ఏదైనా స్టాక్ ఉండి అండ్ అలాంటి స్టాక్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దాన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూ ఇన్వెస్టింగ్ ఫండమెంటల్స్. అండ్ వాల్యూ ఇన్వెస్టింగ్కి సంబంధించి మనం ఫండమెంటల్గా మాట్లాడుకోవాలనుకుంటే మనకి ఏదైతే స్టాక్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టాక్కి సంబంధించినంత వరకు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎంత ఉంది, ప్రైస్ టు బుక్ రేషియో ఎంత ఉంది, అండ్ దాని ఇన్స్ట్రిన్సిక్ వాల్యూ ఎంత ఉంది, అండ్ ఇలాంటి స్టాక్స్ని ఫోకస్ చేసి మనం దాంట్లో ఎంట్రీస్ తీసుకున్నప్పుడు మనకు కొంత స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి స్టాక్స్ ఏవైతే వాల్యూ స్టాక్స్ ఉంటాయో వీటిని ఏదైతే మనకి కొన్ని ఈవెంట్స్ వస్తాయో అలాంటి ఈవెంట్స్ అప్పుడు ఒకవేళ మనం కనుక ఒక ఫాల్ని చూసి దాని ఇన్స్ట్రిన్సిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో, దాని బుక్ వాల్యూ ఏదైతే ఉంటుందో వీటికంటే తక్కువగా ఉన్నప్పుడు మనం డిస్కౌంటెడ్ ప్రైస్లో ఈ వాల్యూ స్టాక్స్ని పిక్ చేసుకోవడం ద్వారా మనం కొంత ఎడ్జ్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ 3 రకాల ఇన్వెస్టింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఏదైనా స్ట్రాటజీలో మనం ఒక పోర్ట్ఫోలియోకి ఎంటర్ అవుతున్నాము అంటే ఆ పోర్ట్ఫోలియోలో ఎంట్రీ అన్నది ఎప్పుడూ ఈజీగానే ఉంటుంది. బట్ ఎగ్జిట్ స్ట్రాటజీ అన్నది లేకుండా మనం ఇలా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం అన్నది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగే ఉంటుంది. మీరు వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తున్నా, మొమెంటమ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నా, గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఎప్పుడైనా సరే మనకి ఎంట్రీ అనేది ఎప్పుడు ఈజీగానే ఉంటుంది ఫర్ స్టాక్స్. బట్ ఎగ్జిట్ ప్లాన్ అన్నది మీకు ప్రాపర్గా ఉందా లేదా అన్న అసెస్మెంట్ అన్నది డెఫినెట్గా ఉండాలి ఫర్ ఎనీ ఇన్వెస్టర్. సో మీరు కనుక ఒక స్టాక్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఆ స్టాక్కి సంబంధించిన క్లియర్ ఎగ్జిట్ అన్నది మీ దగ్గర ఉండాలి. అండ్ ఈ రెండు ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాయో అలాంటప్పుడు మాత్రమే ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అన్నది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ విషయాన్ని కనుక మనం ఫోకస్ చేయకుండా ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ మనం కనుక ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటే ఫర్ యువర్ పోర్ట్ఫోలియో, దట్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఆర్ యువర్ పోర్ట్ఫోలియో డిస్ట్రక్టర్ స్టాక్స్. మీరు వాల్యూ ఇన్వెస్టర్ అయినా, గ్రోత్ ఇన్వెస్టర్ అయినా, లేదా మొమెంటమ్ ఇన్వెస్టర్ అయినా మీరు ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ట్రేడ్స్లోకి మీరు ఎంటర్ అవుతున్నారో మీ పోర్ట్ఫోలియో కోసం అలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ట్రేడ్స్ అన్నవి మీకు ఎంట్రీ మాత్రమే కాదు ఎగ్జిట్ కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఈ ఎగ్జిట్స్ ఏవైతే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఈ ఎగ్జిట్స్ అనేవి ప్రీ ప్లాన్డ్ ఎగ్జిట్స్ అయి ఉండాలి. అండ్ మీరు ఎమోషనల్గా ఏదైనా మార్కెట్లో ఫాల్ చూసినప్పుడు మీరు ఎగ్జిట్ అవుతున్నారు, లేదా మీ రిస్క్ అపటైట్ని దాటేసి మీరు ఒక పర్టికులర్ స్టాక్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం అలాంటి స్టాక్స్ని కొంత ఫోకస్డ్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి జర్నీ వేర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆర్ నాట్ ప్లాన్డ్, అలాంటి స్టాక్ ఇన్వెస్టింగ్ జర్నీ అనేది మనకు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్వెస్టింగ్ జర్నీకి సంబంధించి మీరు టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ని క్యారీ చేయాలి అనుకుంటే దన్ తీసుకొచ్చిన దన్ స్కానెక్స్ టూల్ అన్నది యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ట్రై స్కానెక్స్ ఆన్ దన్ టుడే. అండ్ దన్ ప్రొవైడ్ చేస్తున్న స్కానెక్స్ టూల్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి యాక్సెస్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.